సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ 2300. సో నేను ఇప్పుడు రామేశ్వరం నుండి కన్యాకుమారికి బయలుదేరుతున్నాను. రామేశ్వరం మీరు వీడియో చూడకపోతే బ్రో మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ అదే. సో మీరు వెళ్ళి అర్జెంటుగా రామేశ్వరం వీడియో చూడండి, అద్భుతంగా ఉంది బ్రో, నాకు బాగా నచ్చింది రామేశ్వరం. అండ్ ఇప్పుడు మనం రామేశ్వరం నుండి కన్యాకుమారికి వెళ్తున్నాం. అండ్ కన్యాకుమారి ఇక్కడ నుండి నాకు 220 కిలోమీటర్స్ డిస్టెన్స్, దోల తీరిపోతుంది. సో ఇక్కడ నుండి 5 hours జర్నీ, నాకు 5 hours. అండ్ నాకు ఒక లంచ్ టైం ఒక ½ hour 45 minutes చేసినా కూడా 6 hours జర్నీ. అద్దరు కొట్టేద్దాము, నాతో పాటు కన్యాకుమారి వచ్చేసేయండి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. మనం వెళ్తూ ఫస్ట్ పెట్రోల్ కొట్టిద్దాం. నిన్న కొట్టిద్దాను, ఇవాళ కొట్టిస్తున్నాను పెట్రోల్. అంటే కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేశారు కదా, దగ్గర ఒక 200 kilometers అయితే ట్రావెల్ చేశారు నిన్న. సో మనం పెట్రోల్ కొట్టిద్దాము. ఇక్కడ అక్కడ పెట్రోల్ బంక్ చూసాను బాగా వచ్చేటప్పుడు. అయితే వచ్చేసాము, పెట్రోల్ కొట్టించేద్దాం. మనం ట్యాంక్ ఫుల్ చేయించేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుండి నాకు 230 kilometers 35 kilometers ఉంది. మనకి ట్యాంక్ ఫుల్ బేస్. ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది. మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం కన్యాకుమారికి. నాకు తెలిసినంత వరకు నేను మ్యాప్ పెట్టుకోవట్లేదు, దాని తర్వాత నేను మ్యాప్ పెట్టి ఇంకా వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దాని నుండి వెళ్ళాలి. ఇది ఒక ఐలాండ్ కదా, దీనికి ఎగ్జిట్ ఎంట్రన్స్ రెండు ఒకటే అన్నమాట. సో నేను ఇప్పుడు రామేశ్వరం నుండి ఒక 40 kilometers దాటేశానండి. అడవిల మధ్యలో వెళ్తున్నాను, మ్యాప్ అలాగే చూపించింది. సో అడవిల మధ్యలో వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీకు కన్యాకుమారి అంటే ఏంటి, కన్యాకుమారి అని పేరు ఎందుకు వచ్చిందో చెప్తా వినండి. సో కన్యాకుమారి అని పేరు ఎందుకు వచ్చిందంటే అది ఒక రెండో పేరు అండి, పార్వతీదేవిది. సో పార్వతీదేవికి ఇంకో పేరు ఉంది కన్యాకుమారి అని చెప్పి. అండ్ అక్కడ ఒక కన్యాకుమారి టెంపుల్ అని ఉంది, కన్యాకుమారి అమ్మ టెంపుల్, పార్వతమ్మ టెంపుల్ అది. సో ఆ టెంపుల్ పెట్టడం వల్ల కన్యాకుమారి అని పేరు వచ్చింది. అండ్ కన్యాకుమారిలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ ఇండియన్ ఓషన్, 3 oceans ఒకే చోట కలిసే పాయింట్ మన కన్యాకుమారి అండి. అండ్ కన్యాకుమారి ఒక పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే కన్యాకుమారి ఎందుకు పవర్ఫుల్ ప్లేస్ అంటే మొత్తం ఇండియాలో కింద ఉండే ప్లేస్ అదే. దాన్ని ఎలా పిలుస్తారు అంటే ద బ్లో ఆఫ్ ఇండియన్ ఓషన్ అని పిలుస్తారు. అంటే కన్యాకుమారి ఇండియా మొత్తము ఇండియన్ ఓషన్ కి తల దించే ప్లేస్ అన్నమాట. అది రెస్పెక్ట్, ఎలాగో కాదు మీరు మరి తప్పుగా అనుకోకండి, రెస్పెక్ట్ తల దించే ప్లేస్ అది. ఓకే. అండ్ అక్కడ మనం చూడాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే కన్యాకుమారి పార్వతమ్మ టెంపుల్, కన్యాకుమారి అమ్మ టెంపుల్. ఇంకోటేమో వివేకానంద గారి మెమోరియల్ అక్కడ ఉంది. అది ఏం తెలుసా, ఇది కూడా ఇప్పుడు రామేశ్వరం మనం ఎలా వెళ్ళామండి, ఒక బ్రిడ్జ్ పై నుండి దాటి, అక్కడ బ్రిడ్జ్ పై నుండి కాదు బోట్ మీద వెళ్ళాలి మనం ఆ మెమోరియల్ కి వెళ్ళాలంటే. సో ఆ మెమోరియల్ కి నేను ఖచ్చితంగా వెళ్తాను. అది డ్రాప్ మెమోరియల్ అన్నమాట. కొండ ఒక ల్యాండ్ మీద ఉంటది, సముద్రానికి కొద్దిగా దాటిన తర్వాత ఉంటది అది. అక్కడ షిప్ లో వెళ్ళాలి. ఓకే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కన్యాకుమారి ఒకే ఒక ప్లేస్ ఇండియా మొత్తంలో మనం సన్ రైజ్ అండ్ సన్ సెట్ రెండు చూడొచ్చు. సన్ రైజ్ కన్నా సన్ సెట్ చాలా అంటే చాలా బాగుంటది అక్కడ. సో నేను మీకు సన్ సెట్ చూపిస్తాను. మనం అయితే కన్యాకుమారికి వెళ్ళిపోదామండి. సో గాయస్ ఇప్పుడు నేను లంచ్ కి ఆగాను. టైం వచ్చేసి 2:30 అయిపోయింది. నాకు చాలా ఆకలి వేస్తుంది. అండ్ నాకు నెక్స్ట్ 20 kilometers వరకు రెస్టారెంట్స్ లేవు. సో నేను లంచ్ ఇప్పుడే తినేద్దాం అని చెప్పి లంచ్ కి ఆగాను. ఇక్కడ బిర్యానీ సర్వ్ చేశారు నాకు, బిర్యానీ, చికెన్ ఫ్రై, సమ్ రైతా లాంటిది, మిర్చి మసాలా లాంటిది ఇది, అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఓకే, లంచ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతా. ఇప్పుడు కన్యాకుమారికి దగ్గరలోనే ఉన్నాను, జస్ట్ ఒక 10 kilometers కన్యాకుమారి నాకు ఇక్కడ నుండి. అండ్ ఇక్కడ చెక్ ఇన్ అవ్వడానికి నాకు రాత్రి 9 అయింది. సో నేను వచ్చి రాగానే రెస్ట్ తీసుకున్నాను అండ్ ఐఎమ్ రెడీ టు ట్రావెల్ నౌ. ఇప్పుడు మీ అందరికి కన్యాకుమారి చూపిస్తాను. ఓకే, మనం బండి మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను నాగర్కోయిల్లో ఉన్నాను. నాగర్కోయిల్లో ఎందుకు స్టే చేస్తున్నా అంటే నాకు ఇక్కడ చీపెస్ట్ రూమ్ ఇక్కడే దొరికింది. అండ్ ఇక్కడ నుండి కన్యాకుమారి అంత దూరమేం కాదు, జస్ట్ ఒక 12 kilometers అంతే. అండ్ ఈ నాగర్కోయిల్లో స్టే చేయడం వల్ల నా ప్లస్ పాయింట్ ఏంటంటే
నేను కేరళ వెళ్ళడానికి కూడా ఈజీ ఉంటది అనమాట. నేను కన్యాకుమారి నుండి కాకుండా కొద్దిగా నాగర్కోయిల్ నుండి స్టార్ట్ అవ్వచ్చు. కేరళకి కొద్దిగా దగ్గర ఉంటది. అండ్ ఇప్పుడు నేను నాగర్కోయిల్ నుండి డైరెక్ట్ మిమ్మల్ని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర తీసుకెళ్తాను. మనకి ఐటనరీ ఒకటి ఉంది, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. మనం వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్దాము. అక్కడ నుండి ఒక 133 feet స్టాచ్యూ ఒకటి ఉంది. ఆ స్టాచ్యూ చూపిస్తాను. దెన్ ఆఫ్టర్ నేను లంచ్ తినేసి దాని తర్వాత ఏమో మనము అదే టెంపుల్ ఉంది కదా, భగవతి అమ్మ టెంపుల్ అని, ఆ టెంపుల్ వెళ్దాము. ఆ టెంపుల్ తర్వాత సన్సెట్ చూసి మన కన్యాకుమారి డేని క్లోజ్ చేద్దాము. సో నాతో పాటు మీరందరికీ కన్యాకుమారి చూడడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే నా కూడా ఫస్ట్ కాబట్టి ఏమైనా తప్పు చెప్తే సరే నేనే దిద్దుకుంటాను. అండ్ 90% మీ అందరికి కన్యాకుమారి చాలా అంటే చాలా బాగా చూపింది. ఓకే, ఇప్పుడు దాకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. కన్యాకుమారి దాకా రావడానికి నాకు చాలా అంటే చాలా కష్టం అవుతుంది. మీకు తెలుసా బ్రో, ఒక డేలో మనిషి 9 గంటలు పనిచేశాడు, కానీ నేను 8 hours డ్రైవ్ చేశాను తెలుసా. 8 hours డ్రైవ్. నాకు రామేశ్వరం నుండి కన్యాకుమారి రావడానికి 8 hours పడింది. ఎందుకు 8 hours పడింది అంటే అది నా కష్టం కాదు. మ్యాప్ ఏం చేసిందంటే నన్ను అడిగిన దారి నుండి పంపించేసింది, అదే పల్లెటూరులో వాటి దారి నుండి. సో ఆ దారిలో ఏమైనాయి అంటే పల్లెటూరు చూడడానికి బాగున్నాయి, కానీ వాటి రోడ్సే కొద్దిగా ఇబ్బందిగా ఉండే. కిలోమీటర్ ఒక స్పీడ్ దగ్గర మధ్యలో ఆవులు రావడం, మేకలు రావడము, కొద్దిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో నేను దాని తర్వాత నేను హైవే చూడడానికి నాకు ఒక 6 గంటలు ఏంటో పడింది. సో హైవే కింద తొందరగా వచ్చాను. నిన్న నైట్ నేను 9 o'clock అయింది నేను వచ్చేసరికి కన్యాకుమారి. అలసిపోయి అర్థం చేసుకోవాలి. అండ్ ఇవాళ మనము కన్యాకుమారి మొత్తం తిరుగుదాం. టైం వచ్చేసి 11:51 అవుతుంది. బై 6 o'clock ఐ లెండ్ ఫ్లైట్ అనమాట. 6 o'clock లోపు మీ అందరికి కన్యాకుమారి మొత్తం చూపించేసి నేను రెస్ట్ చూస్తుంటాను ఇంకా. అండ్ ఇంకో విషయం ఏంటంటే రేపు నేను కేరళకి స్టార్ట్ అవుతున్నాను. సో ఇదే మన లాస్ట్ డే ఆఫ్ తమిళనాడు. సక్సెస్ఫుల్ గా 10 days ట్రిప్ కంప్లీట్ చేశాను. ఈ ట్రిప్ నేను డిసెంబర్ 15వ తారీఖు స్టార్ట్ చేశాను. ఇవాళ డిసెంబర్ 25th. అందరికి మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ మీ అందరికి హ్యాపీనెస్, ప్రాస్పరిటీస్, డబ్బులు మొత్తం అంతా బాగా జరగాలి ఇయర్ మొత్తం అని చెప్పి అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా, అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి కూడా. ఓకే, మనం ఇప్పుడు వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవ్వండి, వెల్కమ్ టు కన్యాకుమారి. కన్యాకుమారి వచ్చేసాము. ఏంటి కదా. సో ఇవ్వండి, కన్యాకుమారి అయితే వచ్చేసాము. ఇదే కన్యాకుమారి. బైక్ పార్క్ చేసేసి నీళ్ళలో పార్క్ చేస్తాం. మళ్ళీ గైస్ ఇప్పుడు నేను బైక్ పార్క్ చేశాను. బైక్ పార్క్ చేసేసి ఇక్కడ నుండి మనం ఏమంటే వివేకానంద రాక్ మెమోరియల్ వైపుకి వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ నుండి రాక్ మెమోరియల్ వైపుకి వెళ్ళాలంటే మనం బోట్ మీద వెళ్ళాలి. సో ఇప్పుడు నేను బోట్ వెళ్ళి బోట్ కోసం టికెట్ తీసుకోవాలి. ఈ దారిలో ఒక మార్కెట్ కూడా ఉంది, ఆ మార్కెట్ చూపిస్తాను మీకు, చూడండి. సో గాయస్ ఇది చూడండి, ఇదే మార్కెట్. ఇక్కడ బ్యాగ్స్, బట్టలు, గవ్వలు, చైన్స్ అన్నీ నార్మల్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయో మార్కెట్స్లో అవన్నీ అమ్ముతున్నారు. మన అక్కడ బీచ్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది బీచ్. సో ఆ బీచ్ పైన అది కూడా ఇండియన్ ఓషనే, సౌత్ ఇండియన్ ఓషన్ అది. సో మనం చిన్నప్పుడు చదువుంటాం కదా ఇండియన్ ఓషన్ గురించి. సో అక్కడ అండ్ ఈ ఓషన్కి ఉన్న ప్రత్యేకత మీకు ఒకసారి చెప్పే ఉంటాను ఆల్రెడీ నేను. సో ఇక్కడ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఓషన్, అరేబియన్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్ 3 కలిసే ఓషన్ ఇది ఒక్కటేనండి. సో మార్కెట్ అయితే బాగుంది. అలా లోపలికి వెళ్ళి నేను డైరెక్ట్ బోటింగ్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్న తర్వాత నేను మీకు రీచ్ అవుతాను. సో గాయస్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నాకు ఒక షాక్ కలిగింది. షాక్ ఏంటంటే ఇక్కడ టికెట్ ప్రైస్ చూడండి, 100 రూపీస్ 300 రూపీస్ ఉంది. సో ఇది 100-300 మ్యాటర్ కాదు. ఇక్కడ లైన్ చూడండి, ఎంత పెద్ద లైన్ ఉంది వచ్చా. బోటింగ్ కోసం ఆగిన వాళ్ళు ఎంత మంది ఉన్నారంటే ఇక్కడ లైన్. వాడు ఇక్కడ ఉండి ఇక్కడ దాకా ఒక లైన్ ఉంది.
అంత లైన్ దాటుకునే అలాంటి కష్టం, కానీ ఇక్కడ చిన్న షార్ట్ కట్ ఉందేమో చూసేసి వెళ్తాను నేను ఈ కన్యాకుమారి బీచ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ నుండి మీరు చూడండి, అక్కడ బోట్ ఒకటి ఉంది కదా, ఆ బోట్ మీద నుండి మనం వివేకానంద రాక్ మ్యూజియం అక్కడ ఉంటుంది, అండ్ తిరువలవరు స్టాచ్యూ ఒకటి ఉంది, అది 133 feet స్టాచ్యూ, అది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు వచ్చిన చిక్ ఏంటంటే ఇక్కడ 400 మంది లైన్లో నుంచున్నారు. 400 మంది వరకు లైన్లో నుంచున్నారు. వాళ్ళ హాలిడే కదా, అందరూ తిరుగుదామని చెప్పి వచ్చేసారు, ఏమో తెలియదు, కానీ 400 people దాకా చాలా మంది లైన్లో ఉన్నారు. అండ్ బోట్స్ ఏమో ఒక 3 ఉన్నాయి. టైం ఏమో చాలా అంటే చాలా తీసుకుంటుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళకుండా ఉండకూడదు అంటే కుదరదు అది. సో ఇప్పుడు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేస్తున్నాను. సో నాకు కొద్దిగా టైం పడేలా ఉంది. స్టే ట్యూన్ అనమాట. ఇప్పుడు నేను లైన్లో నుంచోవాల్సి వచ్చింది, నేను కూడా తప్పలేదు ఇంకా. సో మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక 4-5 కలిశారు ఇక్కడ, మొత్తం మాల్ వేసుకొని స్వాములు. హలో చెప్పండి. సో వీళ్ళు ఏం చేశారంటే తెలుగుని కదా అని చెప్పి నన్ను కూడా వీళ్ళతో పాటు లైన్లో చేశారు. 1 kilometer తగ్గించేశారు నాకు. సో చాలా అంటే చాలా థ్యాంక్స్ వీళ్ళందరికీ. సో వీళ్ళతో పాటు వెళ్ళి నేను కూడా ఒక టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాను. వీళ్ళ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు మనోడు వెనక అన్నయ్య నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా కొట్టారు. ఇప్పుడు మీరు కొట్టకపోతే కొట్టేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఇక్కడ చూడండి, చాలా క్రౌడ్ ఉంది. ఇంత క్రౌడ్ మధ్యలో వెళ్తున్నాను నేను, మీకోసం మాత్రమే వెళ్తున్నాను, మీ అందరికి చూపించాలని చెప్పి. మన బ్రదర్ ఎక్సైటెడ్ ఉన్నాడు చాలా. అందరు ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేశారు, మీరు కూడా కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి తొందరగా. అంటే ఇక్కడ పోలీస్ ఆయన నేను అడిగాను అనమాట, ఇప్పుడు ఇలాగే ఉంటుందా డైలీ క్రౌడ్, లేకపోతే ఇవ్వాలేనంటే ఇవ్వాలి అని చెప్పన్నాను. సరే ఒక నుంచి ఆగానే కెమెరా ఆన్ చేస్తాను, మీరు చెప్తురు కానీ అని చెప్పంటే భయపడేది కూడా ఆయన కెమెరా ముందు మాట్లాడలేదు. సో హైలైట్ జరిగింది ఇక్కడ సిచ్యువేషన్, రికార్డ్ చేయలేదు ఆయన. చూడండి ఏదో దండా చేసినట్టు గోడలు కొట్టేసుకుంటున్నారు అక్కడ. ఇదిగో టికెట్ 300 కావాలి. అది తెలియదు ఏదంటే అక్కడ దగ్గర లేదు లైన్, లోపల కూడా చూడండి ఎంత లైన్ ఉందో. చాలా అంటే చాలా కష్టం బ్రో. పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ మీరు కన్యాకుమారికి వివేకానంద రాక్ మ్యూజియం అదే మెమోరియం వైపు రావాలని చేత ట్రై చేయకండి అసలు. ఓకే. సో గాయ్స్ నా టైం ఎంత బ్యాడ్ ఉందంటే, ఇక్కడ ఇందాక ఈ లైన్ లో ఉన్నాను, ఇప్పుడు ఆ లైన్ లో నుండి ఈ లైన్ లోకి రావడానికి నాకు 1/2 hour పట్టింది. లైన్ లిటరలీ 1/2 hour. అంటే టైం ఎంత వేస్ట్ అవుతుందంటే వాళ్ళ లెట్స్ ఒక్క గంట లైన్ లో నుంచిన తర్వాత దొరికిన టికెట్ బాయ్ ఇది. ఒక్క టికెట్ కోసం 1 గంట నుంచింది నేను పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత ఇదే. ఇప్పుడు నాకు టికెట్ దొరకడానికి 1 hour పట్టింది. ఇప్పుడు టికెట్ దొరకడానికి 1 hour పట్టింది. ఓకే, ఇప్పుడు నేను బోట్ ఎక్కడానికి ఇంకో 1 hour పట్టేలా ఉంది, అలా ఉంది లైన్. సో నా టైం ఇప్పుడు వచ్చేసి 2 అయిపోయింది. టికెట్ అక్కడ దొరకడానికి నాకు బోట్ ఎక్కడానికి 3 అవ్వచ్చు, అండ్ అక్కడికి వెళ్ళి విజిట్ అయ్యి రావడానికి 4 అయిపోతుంది. సో నా టైం ఇక్కడే అయిపోయింది. నేను డైరెక్ట్ సన్సెట్కి వెళ్ళిపోతాను ఇంకా, దానిలో సన్సెట్ వ్యూ పాయింట్కి. ఇవాళ చూద్దాం ఇంకా ఇంకేమేమి చూడగలను. సో ఇక్కడ అయిన తర్వాత నేను దాని తర్వాత ప్లాన్ చేస్తాను. ఓకే, దగ్గరగా ఒక 2 hours 15 minutes వెయిట్ చేసా. సో 2 hours 15 minutes వెయిట్ చేసింది ఏం తెలుసు, ఈ బోట్ ఎక్కడం కోసం, ఈ యొక్క బోట్ ఎక్కడం కోసం 2 hours 15 minutes వెయిట్ చేసా. అండ్ ఇప్పుడు కూడా ఇంకా లైన్లోనే ఉన్నాను. ఎంతసేపులో ఈ బోట్ ఎక్కుతానో తెలియదు, చూసి ఎక్కుతా. ఓకే, ఫైనల్లీ నేను బోట్ ఎక్కాను. ఒక్క బోట్ ఎక్కడానికి నేను జస్ట్ 3 hours లైన్లో నుంచోవాల్సి వచ్చింది. అండ్ ఇదిగోండి, ఈ బోట్ ఎక్కింది ఎందుకు తెలుసా, మనం ఇది చూడడానికి మాత్రమే. మనం ఆ ప్లేస్కి వెళ్దాము. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ అనమాట, 133 meters లెంత్ అది. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ పైనుండి వెళ్ళాలి, ఇండియన్ ఓషన్ పైనుండి ఆ బ్రిడ్జ్. సో మనం కొద్దిగా బోట్ దిగిన తర్వాత మీకు అంతా చూపిస్తాం. ఓకే, సో గాయ్స్ అక్కడ ఉన్న ఇండియన్ నేల నుండి ఇక్కడ ఉన్న 2 రాళ్ళ దగ్గరికి రావడానికి నాకు 3 hours పట్టింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ మాత్రము వర్త్ అనిపించింది. చూడండి, సో ఇటు నుండి మనం పైకి వెళ్ళాలి. ఇటు పైకి వెళ్ళిన తర్వాత నేను మీకు మొత్తం చూపిస్తాను. సో ఇది వివేకానంద రాక్ మెమోరియల్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ టికెట్ అనమాట. ఇక్కడ నుండి మెమోరియల్ లోపలికి వెళ్ళడానికి ఇంకో ఎంట్రన్స్ టికెట్. ఇక్కడ 30 rupees తీసుకున్నారు, బట్ నేను ఆన్లైన్ లో బుక్ చేస్తాను. ఇదే బోట్ అనుకొని ఇదే బుక్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. అది చూడండి ఎంత అంటే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మొత్తం రాళ్ళతో కట్టింది ఇది.
ఇక్కడ చూడండి పూలనే, ఇది ఒక రకమైన లోటస్ అనుకుంటా, తిరిపోయింది కదా. ఈ ఈ ఏరియాస్ లో చాలా అంటే చాలా చూశాను, చాలా చోట్ల లోటస్ మాత్రం చాలా అంటే చాలా దగ్గర ఉంది. ఓకే, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో వెయిట్ మరక్ బాయ్. చెప్పులు తీసేసి మనం లోపలికి వెళ్ళిందాక మీకు చూపిస్తాం. సో గాయ్స్, ఇప్పుడు నేను స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ఉన్నాను. అండ్ ఈ ప్లేస్ కి ఎందుకు ఈ పేరు వచ్చింది అండ్ ఈ ప్లేస్ ఏంటో అనేది మీకు కూడా చూడండి. ఫస్ట్ ఈ వ్యూ చూడండి. సో ఈ ప్లేస్ కి పేరు ఎందుకు వచ్చిందంటే, స్వామి వివేకానంద గారు రాధాకృష్ణ, ఒక రామకృష్ణ పరమహంస గారు చనిపోయిన తర్వాత, ఆయన గురువు గారు స్వామి వివేకానంద గురువు గారు చనిపోయిన తర్వాత ఆయన ఇండియా టూర్ మొత్తం తిరుగుతున్నారు అనమాట. సో ఆయనకి ఈ స్పిరిచువల్ పవర్ మీద అసలు ఎందుకు ఏంటి అనే క్లారిటీ కోసం ఆయన ఇండియా మొత్తం తిరుగుతున్నప్పుడు ఆయన ఒక రోజు 1873 ఆ ఏజ్ ఆ టైంలో స్వామి వివేకానంద గారు కన్యాకుమారి వచ్చారు. కన్యాకుమారి వచ్చినప్పుడు ఇక్కడ 2 రాక్స్ ఉండేవి, జస్ట్ నార్మల్ రాక్స్, 2 పెద్ద పెద్ద రాక్స్. సో ఆ రాక్స్ ని చూసి ఆయన ఇక్కడ ఏదైనా ఇక్కడ మెడిటేషన్ చేస్తే నాకు ఆన్సర్ దొరుకుతుందేమో అని చెప్పి ఆయన ఇక్కడ 3 days 3 nights మెడిటేషన్ చేశారు, ఎవ్వరికి కనిపించకుండా తెలియకుండా మాట్లాడకుండా. సో ఆ మెడిటేషన్ చేసిన తర్వాత ఆయనకి స్పిరిచువల్ పవర్ మీద ఒక క్లారిటీ రావడం వల్ల ఆయన ఇండియాకి సహాయం చేయడానికి బయలుదేరారు. సో ఇదే ఆ ప్లేస్ అన్నమాట. సో ఇప్పుడు మనము స్వామి వివేకానంద గారు మెడిటేషన్ చేసిన ఒక పవర్ఫుల్ ప్లేస్ లో ఉన్నాము. ఇక్కడ క్రౌడ్ అంటే చూడండి, క్రౌడ్ చాలా అంటే చాలా మంది ఉన్నారు. వ్యూ ఒక్కసారి చూడండి ఎంత అంటే ఎంత బాగుందంటే. సో ఈ ఓషన్ కి ఉన్న ప్రత్యేకత కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ అండ్ ఇండియన్ ఓషన్, 3 ఓషన్స్ కలిసే ప్లేస్ ఇదే. ఇప్పుడు మనం ఉన్నాము కన్యాకుమారిలో, ఇండియా లాస్ట్ స్టేట్ లో. ఓకే, తమిళనాడు కార్నర్ అన్నమాట. ఇక్కడ ఒక బావి కూడా ఉంది బ్రో. అండ్ ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ మీద కూడా వెళ్దాము. అండ్ ఆయన గురించి కూడా నేను మీకు చెప్తాను, ఒక్క నిమిషము. ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. ఫస్ట్ బోట్ చూడండి ఎంత బాగుందో. సో ఇది స్వామి వివేకానంద గారి కోసం కట్టిన మెమోరియల్. దీని లోపల ఒక స్టాచ్యూ కూడా ఉంది. ఎంట్రీ టైం అయిపోయిందంట. ఐ ట్రై టు రీచ్, ఒకసారి వెళ్ళి చూడడానికి చూస్తాను, ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఓకే, ఇక్కడ దాకా రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడికి నేను ఇంతసేపు వెయిట్ చేయడం కూడా చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. సో గైస్, మీరు ఇప్పుడు చూస్తుంది మండపం లోపల. నేను మీకు కనిపించవచ్చు ఎందుకంటే నేను సీక్రెట్ గా వీడియో తీస్తున్నాను. ఐఎమ్ సో సారీ ఫర్ డూయింగ్ సీక్రెట్ వీడియోస్. ఓకే, సో ఇదేమో శారదా దేవి గారి ఫోటో అండి. అండ్ డిజైన్ మొత్తం, అవుట్లుక్ మొత్తం చాలా అంటే చాలా పాతగానే ఉంది. ఇక్కడ వివేకానంద గారి ఒక విగ్రహం ఉంది. ఇక్కడ ఆయనకి పూల. మనము కనెక్టింగ్ బ్రిడ్జ్ అయిన గ్లాస్ బ్రిడ్జ్ కి వెళ్తున్నాము. వివేకానంద గారి మెమోరియల్ నుండి తిరువల్లవారు అనమాట. ఈయన గురించి చెప్తాను. ఫస్ట్ మీరు ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడండి. ఇట్ వాజ్ వెరీ నైస్ అన్నమాట. ఇక్కడ నుండి వ్యూ చూడండి బ్రో, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, ఎటు చూసినా సరే సముద్రం, ఎటు చూసినా అయినా బ్లూ కలర్. అండ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఇగోండి మీరు చూడండి, దిస్ ఇస్ ద గ్లాస్ బ్రిడ్జ్. ఒకటి చైనాలో కూడా ఉంది అండ్ ఇక్కడ ఇండియాలో ఇది ఒక్కటే అనమాట. గ్లాస్ బ్రిడ్జ్ మీద కూర్చోవద్దు అని చెప్పింది. భయంకరంగా ఉంది ఇది. ఆక్సిపేషన్స్ వస్తే చచ్చిపోతారు దీన్ని చూసి. చూడండి, ఇది గ్లాస్ బ్రిడ్జ్. మనం ఇప్పుడు ఇండియన్ ఓషన్ పై నుండి వెళ్తున్నాం. చూడు ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఇక్కడ రాళ్ళు ఇంకా ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మన బ్యాచ్ ఉన్నారు, అదే ఇందాక మనం కలిసిన బ్యాచ్. భయ్యా హలో చెప్పు అన్న, హలో చెప్పనా. ఎక్కడికి వెళ్ళారు మీరు? డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారా? అక్కడికి వెళ్ళాం. అదంతా చెప్పనా డైలాగ్? క్షమా క్షమగిరియో భయంకరమా రుచికరియో ఎల్లారు వాంగ ఆల్వేస్ వెల్కమ్. చెప్పనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. రైట్ 2300. సో నేను లోపలికి వెళ్ళేది. సో ఇది చూడు బ్రో, చూడు వాటర్ చూడు ఎంత మంచిగా ఫ్లో అవుతుంది. ఇండియాలో ఇది ఒక్కటే అనమాట మన దగ్గర. ఇది ఇంకోటి ఎక్కడ ఉందంటే చైనాలో ఉంది, చైనాలో జపాన్ లో కూడా ఉంది. సో ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్
బ్రిడ్జ్ బిల్డ్ బై ఆర్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో మనం కొద్దిగా లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనము కిరణ్ కుమార్ గారికి వెళ్తాం. ఈయన కూడా తెలంగాణ వరంగల్ అంట. సో ఈయన కూడా మీకు నా గురించి చెప్తున్నాడు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమన్నది. సూపర్ తీస్తున్నాడు, వెరీ కోఆపరేటివ్ పర్సన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. వెళ్ళవర గారి స్టాచ్యూ దగ్గరకు వచ్చాను. ఆల్మోస్ట్ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాను. సో ఇప్పుడు ఆ స్టాచ్యూ పైకి వెళ్ళొచ్చు మనం. ఒక 33 feet హైట్ వరకు మనం వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఆయన గురించి ఏంటి, ఆయన ఏంటి అనేది చెప్తాను. సో మీరు ఒక్కసారి నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నా పైకి వెళ్ళేసి వస్తాను. సో గాయ్స్ వచ్చేసాను బయటికి. ఇది తిరువెల్లవారి గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదిగోండి, ఇది ఇక్కడ ఉన్న వ్యూ. ఇది சுற்றுலா பயணிகள் அனைவரையும் தமிழ்நாடு சுற்றுலா வளர்ச்சி கழகம் திருவள்ளுவர் சிலை சார்பில் அன்புடன் வரவேற்கிறோம். சுற்றுலா பயணிகள் போட்டோ எடுத்துக் கொள்ளலாம். సో గైస్ ఇప్పుడు నేను తిరువల్లవర గారి స్టాచ్యూ దగ్గర ఉన్నాను. మీరు చూడండి స్టాచ్యూ పోండి. ఈయన ఒక తమిళ్ పోయిట్ అండ్ ఫిలాసఫర్ అండి. ఈయన తమిళ్ ని చాలా అంటే చాలా స్ప్రెడ్ చేశాడు లాంగ్వేజ్ అనేది. దీంతో ఈయన స్టాచ్యూ 133 feet అన్నమాట. సౌత్ వైపు నుండి ఆయన ఇండియా వైపు చూస్తారు. చూడండి, అది ఇండియా, కన్యాకుమారి. సో ఇక్కడ నుండి మీరు చూడండి ఆయన వైపు చూస్తున్నారు. సో ఈ స్టాచ్యూ వచ్చేసి 133 feet అట. ఈ స్టాచ్యూకి 133 feet మాత్రమే ఎందుకు చేశారు మీరు అనుకోవచ్చు, డౌట్ రావచ్చు. 133 feet కంటే ఎక్కువ చేయవచ్చు కదా అని చెప్పి. బట్ ఆయన ఒక నోవెల్ రాశారు తిరువల్లకుర అని చెప్పి. సో ఆ దాంట్లో 133 chapters ఉన్నాయన్నమాట. ఆ చాప్టర్స్ కి డెడికేట్ చేస్తూ ఈ స్టాచ్యూని 133 feet చేశారనమాట. మీరు చూడండి ఒక్కసారి. నా కెమెరాతో మీకు కనిపిస్తుందో లేదో కూడా నాకు డౌట్ అనమాట. సో ఆయన బుక్స్ చేతిలో ఆయన గ్రంథాలు. సో డిజైన్ మాత్రం అదిరిపోయింది. ఇది సెకండ్ లార్జెస్ట్ అన్నమాట మన ఇండియాలో. సో ఇప్పుడు మనం నీకు ఒక రౌండ్ చూపిస్తాను మొత్తం. అందరు ఏదో చూస్తున్నారు, పిచ్చోళ్ళ చూస్తున్నాను నేను. నో ప్రాబ్లం మీకోసం పిచ్ కూడా నావడానికైనా. సో గాయ్స్ అదే పార్వతమ్మ టెంపుల్. అది అన్ఫార్చునేట్లీ నేను ఆ పార్వతమ్మ టెంపుల్ కూడా నేను మీకు చూపించాల్సింది, వెళ్ళాల్సింది నేను పార్వతమ్మ టెంపుల్ కి. బట్ నాకు టైం మొత్తం ఇక్కడే అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. ఇక్కడ ఇంత టైం అయిపోవడం వల్ల నేను పార్వతమ్మ టెంపుల్ కి వెళ్ళకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ లోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా సరే దగ్గర ఒక 2 hours అయినా పడుతుంది. సో ఇక్కడ నాకు ఏమైందంటే, మీకు తెలుసో తెలీదు, సో కన్యాకుమారి ఒక్కటే ప్లేస్ ఇండియాలో సన్సెట్ సన్ రైజ్ రెండు చూసే ప్లేస్. సో నేను సన్సెట్ మిస్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ది బెస్ట్ వ్యూ సన్సెట్ ది కన్యాకుమారిలో మాత్రమే దొరుకుతుంది. సో నేను సన్సెట్ మిస్ అవ్వాలనుకోవట్లేదు. అండ్ ఇక్కడ టెంపుల్ లో చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఇఫ్ యూ గైస్ కెన్ సీ చూడండి, మీకు కనిపిస్తుంది. సో క్రౌడ్ కొద్దిగా ఎక్సైట్ అవుతున్నారు బ్రో, యాక్షన్ కెమెరాను నన్ను చూసి. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ అటు వెళ్ళిన తర్వాత మీకు వీడియోలో మన వాళ్ళు మహారాష్ట్ర నుండి లవ్ చూపిస్తున్నారు. సో యూ గైస్ ఆల్సో సీ. సో చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతున్నారు వీళ్ళు. నేను చేస్తా, మీకు చేస్తా, ఆగండి. ఆఫ్టర్ కమింగ్ టు దిస్ వివేకానంద మెమోరియల్ అండ్ తిరువల గారి స్టాచ్యూ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెయిట్ చేసిన 2 hours 15 minutes 100% వర్త్. బికాస్ ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ స్వామి వివేకానంద ఈజ్ నాట్ ఏ స్మాల్ గాయ్. మీ అందరికి తెలుసు, నేను చిన్నప్పుడు చదువుకున్నాను, మీరు చదువుకుని ఉంటారు, ఇంకా మీ పిల్లలు కూడా చదువుకుంటారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఆల్సో. బట్ ఏంటంటే కొద్దిగా హాలిడేస్ టైంలో కాకుండా నార్మల్ డేస్లో మీరు విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వ్యూ కూడా ఒకసారి చూడండి, ఎంత అంటే బాగుందో అంత బాగుంది. అండ్ అదే స్వామి వివేకానంద గారి మెమోరియల్. క్రౌడ్ అంటే ఇవాళ అదిరిపోయింది ఆ క్రౌడ్. అండ్ ఇక్కడ మీ అందరికి ఇంకొకసారి చెప్తాను, ఇండియన్ ఓషన్, అరేబియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఓషన్ కలిసి ఒకే ఒక పాయింట్ కన్యాకుమారి.
అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ నుండి కొద్దిగా బయటికి వెళ్ళి ఫస్ట్ లంచ్ చేయాలి, ఆకలి వేసేస్తుంది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసింది, ఇప్పుడు దాకా ఇంకేం తెలియదు, ఆకలి వేసేస్తుంది, మొత్తం ఇక్కడ టైం వేస్ట్ అయిపోయింది. అది బట్ వర్త్ టైం వేస్ట్ అవ్వలేదు, ఇట్స్ వర్త్. ఓకే, ఫస్ట్ వెళ్ళి లంచ్ తినేసి అక్కడ నుండి సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్దాం, అందమైన సన్సెట్ చూస్తూ మాట్లాడుకుందాం. ఓకే, సో గాయ్స్ నేనైతే మళ్ళీ బోట్ ఎక్కేసాను. ఇక్కడ నుండి మళ్ళీ మనము ల్యాండ్ పైకి వెళ్ళిపోదాం, భూమి మీదకి డైరెక్ట్ కన్యాకుమారికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే అన్నం తినాలి. టైం వచ్చేసి 5:30 అయిపోతుంది. పిచ్చ ఆకలి మీద ఉన్నా నేను. ఇదంతా మీకోసం చూపించడానికి ఇప్పుడు నేను లంచ్ కూడా చేయలేదు. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఓకే, రిక్వెస్ట్ చేసిన ఆర్డర్ కాదు. ఓకే, చూడండి ఇదే మన వివేకానంద మెమోరియం అన్నమాట. బోట్ స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ టు కన్యాకుమారి. ఇప్పుడు నేను బయటకు అయితే వచ్చేసాను. డైరెక్ట్ పార్కింగ్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇక్కడ సన్సెట్ ఇవాళ 6-9కే ఉంది. టైం వచ్చేసి 6:40 అయిపోయింది. మనం డైరెక్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడే మన డిన్నర్ దొరుకుతుందేమో, నాకు లేదు తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూసి తినేసి వ్యూ చూస్తూ ఎంజాయ్ చేద్దాం. సన్సెట్ వ్యూ పాయింట్కి వచ్చేసాను. నాతో పాటు ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు. గ్యాస్ ఇంతమంది ఉన్నారు కదా, అందరూ జస్ట్ ఆ సూర్యుడు అస్తమించడం మాత్రం చూడడానికి వచ్చాడు. సో ఆ సన్సెట్ నేను మీకు చూపిస్తాను. ఇంకా సన్సెట్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు లోపు నేను కూడా ఏదో తినేస్తా ఇక్కడ. సో మీరు చూడండి ఎంత బాగుందో. జస్ట్ ఇప్పుడే సూర్యుడు ఎంత బాగున్నాడు, ఒక రౌండ్ బాల్ షేప్ లో ఉన్నట్టు అవసరం అనమాట. అవసరం బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, వెయిట్ చేయండి సన్సెట్ అయ్యేంత వరకు. సో గాయ్స్ సన్సెట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇవాళకి సూర్యుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. చూడండి సన్సెట్ అలా అవుతుందో. చాలా అంటే చాలా బాగుంది. సన్సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ సూర్యుడు అస్తమించిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆల్మోస్ట్ అయిపోయింది. 6-9 ఉండే సన్సెట్, 5కే అయిపోతుంది. శివాటికి సూర్యుడికి గుడ్ బై అండి. రేపు పొద్దున్న కలుస్తాను. సూర్యుడు అయితే అస్తమిచ్చేసారు ఇవాళకి. అందరు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఈ వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది అనుకున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో అది కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇప్పుడు ఆల్ ఇండియా టూర్ లో తమిళనాడు స్టేట్ మొత్తానికి కవర్ చేస్తాను. తమిళనాడు స్టేట్ అయిపోయింది. ఇంక ఇవాళ నుండి తమిళనాడుకి గుడ్ బై. రేపు మార్నింగ్ నేను కేరళకి బయలుదేరుతున్నాను, కేరళ స్టేట్ కి. సో కేరళ స్టేట్ ని రేపు మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఇవాళ ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ మరొకసారి. అందరికి గుడ్ నైట్. థ్యాంక్ యూ.